హాయ్ అండి, స్వర్ణ ఫ్రమ్ కార్తిక డిజైనర్ స్టూడియో. సో నేను ఈ అమ్మాయి గురించి పోస్ట్ పెట్టా. ఏమని పోస్ట్ పెట్టానంటే కొలాబ్స్ ఇవ్వద్దు అని పోస్ట్ చేశాను. ఇది ఓన్లీ బొటిక్ ఓనర్స్కి మాత్రమే నేను పెట్టానండి. దయచేసి మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వద్దు, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు ఈమె వల్ల. ఓన్లీ బొటిక్ ఓనర్స్ కోసమే. అయితే ఎవ్వరూ కూడా ఈ అమ్మాయిని సపోర్ట్ చేయలేదు ఫ్రాంక్లీ. కాకపోతే ఫ్రెండ్స్ ఉంటారు కదా, అమ్మ ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు, వాళ్ళు పెట్టిన మెసేజెస్ కోసం నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. ఒకసారి దగ్గరికి తేమ్మా. డిసెంబర్ 22 నేను ఆమెకి ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను, ఒకసారి వినండి. ఫెస్టివల్ అయిపోయాక ఏం యూజ్ అండి చేసి నాకు? ఫెస్టివల్ అయిపోతే ఇంకా నాకు అవసరమే లేదు. మీరు సాటర్డే లోపు నాకు షూట్ చేయకపోతే నేను ఖచ్చితంగా వీడియో తీసి షేర్ చేస్తాను. అసలు ఇప్పుడు మీ రిప్లై చూసిన తర్వాత ఇంక నేను ఫిక్స్ అయ్యాను. 6 months పైన అయిపోయింది. ఇప్పుడు ఫెస్టివల్ అయ్యాక ఫ్రీ అయితే ఏం చేసుకుంటాను చెప్పండి? ఫెస్టివల్ అయిపోయిన తర్వాత దేనికోసం ఇస్తాం మీకు కొలాబ్? సాటర్డే లోపు నాకు కొలాబ్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నేను ప్రతిరోజు షేర్ చేస్తాను వీడియో. నేను ఇప్పటి వరకు చాలా ఆలోచించి తప్పు ఎందుకులే అట్లా చేయకూడదు అలా చేయకూడదు అని ఎంత కన్విన్స్ అయినా కూడా మీకు నచ్చినప్పుడు చేస్తే మేమెందుకండి మీకు ఇవ్వాలి అసలు కొలాబ్? నేను ఖచ్చితంగా చెప్తున్నా, నాకు సాటర్డేలో కొలాబ్ కావాలి. మీరు కొలాబ్ చేయకపోతే ప్రతిరోజు మిమ్మల్ని ట్యాగ్ చేసి నేను పెడతాను. సో నేను డిసెంబర్ 22 ఫస్ట్ వార్నింగ్ అమ్మాయికి ఇచ్చాను, కానీ నేను పెట్టలేదు వీడియో. డిసెంబర్ 22 నుంచి నేను అసలు వీడియో అన్నది పెట్టలేదు. మళ్ళీ అదే రిపీటెడ్గా అదే వార్నింగ్ ఇచ్చినా షీఈ్ లీస్ట్ బాదర్డ్. నన్నేం చేస్తారులే అన్న అహంకారం, అస్సలు పట్టించుకోలేదు. కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్న వార్నింగ్, అమ్మా చెయ్యు, నేను నిన్ను సోషల్ మీడియాలో లాగడం నాకు ఇష్టం లేదు, నేను అలా చెయ్యలేను, సో నువ్వు చెయ్యు అన్నా కూడా చేయలేదు. స్పెసిఫిక్గా నేను లాస్ట్ వెడ్నెస్డే ట్యూస్డేలోను నేను ఎందుకు పోస్ట్ చేశానంటే, తను నా ఒక్కదానికే కాదు, మోర్ దాన్ 30+ అంటే నోయింగ్లీ 30+ బొటిక్స్కి పాస్ట్ 3 yearsగా ప్రొడక్ట్ తీసేసుకొని ఎవరికి కొలాబ్స్ చేయలేదంట, ఎవరికి చేయలేదు. చూడండి, ప్రూఫ్స్ అందరికీ నేను ఇవ్వలేను, బికాజ్ ఎవరి ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. నిజంగా లీగల్గా వెళ్ళిన టైంలో ప్రూఫ్స్ అడిగితే మేము డెఫినెట్గా ఈ ప్రూఫ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఊరికినే ఒక అమ్మాయిని ఎందుకండి సోషల్ మీడియాలో పెడతాము? తప్పు చేస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అండి. ఏ అబ్బాయిలు మనుషులు కాదా? అమ్మాయిలు మాత్రమే మనుషులా? తప్పెవరు చేసినా తప్పే, ఎవరు కష్టపడినా కష్టమే. దానికి జెండర్ వేరియేషన్ తీసుకురాకండి దయచేసి. అబ్బాయిలు అమ్మాయిలు కష్టపడితే కష్టపడినట్టే, మోసం చేస్తే మోసం చేసినట్టే. సో దయచేసి నేను ఇది నా ఫెలో బొటిక్ ఓనర్స్కి వార్నింగ్ ఇచ్చా అంతే. ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా మీరు ఇచ్చేటప్పుడు. మిగతా వాళ్ళకి ఎలాంటి రోల్ ఇందులో లేదు. ఆ అమ్మాయి అంత చీట్ చేస్తుంది. హార్డ్లీ 20 years ఉండవు అమ్మాయికి. మనం అందంగా ఉంటే సరిపోదండి, మన పనులు కూడా అందంగా ఉండాలి. అలా ఉన్న రోజే మనం పైకి వస్తాం. దానికోసమే నేను ఆ పోస్ట్ పెట్టా, మిగతా వాళ్ళు అలా మోసపోకూడదని. నా కమెంట్స్ సెక్షన్లోకి వెళ్ళి చూడండి, ఎంతమంది బొటిక్ ఓనర్స్ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు అన్నది. ఊరికినే ఒకళ్ళని చెడ్డ చేయాల్సిన అవసరం మాకు కూడా లేదు, మేము కూడా కష్టపడి పైకి వస్తున్న వాళ్ళమే. సో దయచేసి అర్థం చేసుకోండి, దీన్ని నెగిటివ్గా డ్రాగ్ చేయకండి. ఇట్స్ ఓన్లీ ఫర్ మై బొటిక్ ఓనర్స్. ఎవరైతే నాలా బొటిక్స్ మెయింటైన్ చేసి రన్ చేస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకోమని నేను పెట్టిన మెసేజ్. థ్యాంక్ యూ.